హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటర్ తెలుగు ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో టు ద పాయింట్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో యాక్చువల్గా నేను లాస్ట్ వీడియో చేసి 4 days అయింది, బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 200% వెరీ రేరిటీ. మనం ఏదైతే షేర్ చేసుకున్నామో వీడియోలో ఎవరైతే చూసుంటారో, సో మీ అందరికీ తెలుసు నేను క్లియర్ కట్ బేరిష్ ఉన్నాను అండ్ హ్యూజ్ కరెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది, మార్కెట్ బాగా ఎక్స్పాండ్ అయినప్పుడు ఏదో ఒక ఈవెంట్ వస్తుంది. ఆ ఈవెంట్ ఖచ్చితంగా నెగిటివ్ ఈవెంట్ అయి ఉంటుంది, నో డౌట్ అనమాట ఇంక అందుట్లో. సో అది తెలుసుకున్న మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇరాన్ ఇజ్రాయెల్ ఏదో ఒక పాయింట్లో స్ట్రైక్ చేసుకుంటారని మనకి 10 days బ్యాక్ తెలియదు. ఓకే ఫ్రెండ్స్, కానీ 2 days బ్యాక్ ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. సో ఫ్రైడే మార్నింగ్ మార్కెట్ మంది క్లియర్ కట్గా షార్టింగ్. సో మీరు చూడండి, నేను లాస్ట్ వీడియో చేసింది వెన్స్డే అనుకుంటా, వెన్స్డేనో లేకపోతే ట్యూస్డే చేసినట్టున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో బేసిక్గా ఇదిగోండి మీరు చూసారు కదా, ఈ కరెక్షన్లో నాకు తెలిసినంత వరకు మామూలుగా కూడా విరుక్కుని ఉంటారు చాలామంది సీరియస్గా. 22,770 ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఇంకా స్ట్రెచ్ అవ్వడానికి క్లియర్ కట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ థింగ్ ఏంటంటే నేను కోరుకునేదల్లా రేపు ఎయిదర్ గ్యాప్ అప్ అన్నా అవ్వాలి, లేదా క్లోజింగ్ లోపల కొంచెం క్లోజింగ్ లోపల కాదు, ఇనీషియల్గానే మార్నింగే ఒక 100-150 పాయింట్స్ బౌన్స్ బ్యాక్ అవ్వాలన్నమాట కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొక డీప్ కట్ ఇందుట్లో రావాలి అంటే ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా మనకి కొంచెం బౌన్స్ అవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ ఒక గ్యాప్ ఆల్రెడీ ఉంది కదా, నేను ఇప్పుడు చూపించేది మీకు డైలీ టైం ఫ్రేమ్ మీద. ఓకే, సో మనం చూద్దాం ఒకసారి క్లియర్గా టెక్నికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడే నేను మీకు చెప్పాను షార్ట్ టర్మ్ వీడియో ఇది ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చెప్పట్లేదని చెప్పాను కదా, నేను మీకు చాలా డ్రా చేసి కూడా చూపించాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక ట్రెండ్ లైన్ నేను జస్ట్ లైక్ డ్రా చేశాను కదా. సో ఇక్కడ ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. సో ఈ పాయింట్లో, సో ఫస్ట్ పాయింట్ ఇది సోర్స్ పాయింట్, ఇది ఇనీషియల్ ఫస్ట్ సపోర్ట్. వీడి కిందకి రావడానికి ట్రై చేశాడు కానీ రాలేదు, రైట్. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ సెకండ్ స్టెబిలైజ్డ్ పాయింట్ తీసుకున్నాడు. సో దాని తర్వాత మీరు చూస్తే ఈ యాంగిల్లో చూడండి, ఇది చూసారు కదా. సో ఇది ఇలాగా ట్రావెల్ అవుతుంది. ఓకే, సో సమ్ కైండ్ ఆఫ్ ఒక రెసిస్టెన్స్ కింద ఇక్కడ ఒక పాయింట్ అనేది రావడం జరిగింది కదా. సో క్లియర్ కట్గా మనకి ఒక పాత్లో ట్రావెల్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మొన్న ఆల్రెడీ ఇదంతా నేను చెప్పేశాను ఆ వీడియోలోనే, అందు గురించే నేను అంత నాకైతే ఆశ్చర్యం ఏం లేదు. చాలా మీలో ఎవరన్నా షార్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాను కదా మీకు, ఈ కరెక్షన్ అనేది ఈ పాయింట్ వరకు వచ్చేనిద్దాం. ఓకే, వస్తే మనకి చాలా బెటర్ అనమాట. అండ్ ఎందుకంటే ఈ లోపల ఎవరెవరైతే వీక్ హ్యాండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళ పొజిషన్స్ని చెక్ చేసుకుంటారు. ఓకే, సో ఈ పాయింట్ ఎక్కడి వరకు వస్తుంది, 22,000 వరకు మనకి కనబడుతుంది, రైట్. సో 22,000 వరకు ఒకసారి కనుక స్ట్రెచ్ అయిందనుకోండి, అక్కడ మార్కెట్ కండిషన్ మంది మోడీ 200% వచ్చేస్తారు అనుకున్నప్పుడు మనకి ఎఫ్ఐఎస్ కానీ ఇండియన్ డిఐఎస్ కానీ కొనడం మొదలు పెడతారు. ఓకే, ఎయిదర్ వన్ ఆఫ్ దెమ్. సో ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే కొంటాయో మనకి ప్రైస్ మూమెంటం అనేది జరుగుతుంది. ఈ లోపల ఈ ఇజ్రాయిల్ ఇరాన్ న్యూస్ అనేది ఫేడ్ అవుట్ అయిపోద్ది అనమాట. అంటే ఒక 1 week మ్యాక్స్ 2 weeks, నెక్స్ట్ 2 weeks వీళ్ళు రెచ్చిపోయి మన మీద కొంచెం క్రూడ్ ఆయిల్ గురించో లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించో ఎక్కడో అక్కడ ఇష్యూస్ ఉంటాయి. వన్స్ అది ఆ న్యూస్ అనేది 2 weeks దాటిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోరు. సేమ్ ఇజ్రాయెల్ గాజా టైపు, అంతకుముందు రష్యా మనకి యుక్రెయిన్ టైప్ అనమాట. ఓకే, సో ఇది కదా. అండ్ ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇక్కడ మనం 22,000 బ్రేక్ అయితే ఏంటి అనేది లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. అది బ్రేక్ అవ్వడం ఇంకా మంచిది చెప్పాలంటే. ఓకే, సో వన్స్ ఈ లెంత్ కనుక ఇది ఎక్స్టెండ్ అయింది అనుకుందాం, ఇలా అయితే
ఇది ఎక్కడికి వస్తుంది తెలుసా? అప్పుడు ఇది గ్యాప్స్ ఫిల్ చేయడానికి వస్తున్నాడు వీడు. సో నేను ఇప్పుడు ఇది క్లియర్ కట్గా ఇంకొక యాంగిల్లో చూపిస్తాను మీకు. ఇది డిలీట్ చేసేసి, ఓకే, యా. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ కదా. వీక్లీలోకి వెళ్దాం. సో ఇప్పుడు వీక్లీ చూద్దాం. సో వీక్లీ చూస్తే మీకు వీక్లీలో గ్యాప్స్ కనపడుతున్నాయి కదా. ఇదిగో ఇక్కడ ఒక గ్యాప్ అని చూసారా? ఈ 20,267 ఉంది చూసారా? ఈ గ్యాప్ యాక్చువల్గా ఎప్పటి నుంచి, లాస్ట్ ఇయర్ ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో మనకి ఈ గ్యాప్ అనేది వెయిటింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఇప్పుడు ఉంటుంది అనమాట మార్కెట్లో మనకి. ఓకే, సో వన్స్ మనకు ఇప్పుడు కరెక్షన్ అనేది స్టార్ట్ అయితే, ఓకే, నాకు తెలిసి ఈ కరెక్షన్ ఫుల్గా రన్ అవ్వాలి అంటే మట్టుకి రేపు ఇస్తాడో లేదో నాకు తెలియదు. వెన్స్డే హాలిడే మనకు, శ్రీరామనవమి. సో థర్స్డే కన్నా ఒక గ్యాప్ వచ్చి మళ్ళీ ఒక్కసారి పైకి ఒక 200-300 పాయింట్స్ వెళ్ళి ఇదిగోండి దీన్ని టచ్ అవ్వాలన్నమాట. ఓకే, సో 22,500 అంటే రఫ్లీ మనకి ఇక్కడ నుంచి 230 పాయింట్స్ ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్లోకి మళ్ళీ వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేద్దాం. ఈ గ్యాప్స్ అన్నీ కూడా వెయిటింగే. ఇదిగోండి ఇక్కడ గ్యాప్ ఉంది. సో 21,844 ఒకటి, ఇది ఫిల్ అవ్వాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ గ్యాప్ ఉంది 20,918. ఓకే, అండ్ ఇదిగోండి ఇక్కడ ఇది కొంచెం ఇది చిన్న గ్యాప్, మైన్యూట్, కానీ ఫిల్ అయిపోయింది ఆల్మోస్ట్. లైక్ ఈ గ్యాప్ అంతా ఉంది, ఇది తెలుసు కదా. ఈ గ్యాప్ అంతా మనకి వెయిటింగే. సో నేను అలాగే ఇక్కడ డ్రా చేశాను కాబట్టి, సో ఇదిగోండి ఈ పాయింట్ ఒకటి. ఓకే, సో ఇది డిలీట్ చేసేస్తాను. ఇంకా ఈ చిన్న చిన్న గ్యాప్లు ఇదంతా కూడా మనకి మార్కెట్ ఒకసారి బేర్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ ఫిల్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకే, అది పెద్ద డిస్కషన్ ఏం అవసరం లేదు. కానీ ఇనీషియల్గా ట్రెండ్ మనకి ఏదైతే ఈ లాస్ట్ 6 months నుంచి ఉందో ఆ ట్రెండ్ కనుక బ్రేక్ అవుతుంది అనుకున్నప్పుడు మనకి కొంచెం ప్యానిక్ సెల్లింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఆ ప్యానిక్ సెల్లింగ్ ఎప్పుడు వస్తుంది అంటే 20,000 బిలో. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, 20,000 బిలో, సారీ 22,000 బిలో. సో 22,000 అంటే ఇంకా రఫ్లీ 250-260 పాయింట్స్ ఉన్నాయి. ఆ 270 పాయింట్స్ ఏదైతే ఉందో అవి వన్స్ కనుక మనకి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా రైట్ సైడ్ ఇవి. సో ఈ 270 పాయింట్స్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మనకి ఇదిగోండి ఈ నెక్స్ట్ లెగ్ ఇదిగోండి ఇక్కడికి కొంచెం కొంచెంగా వస్తాడు. అప్పుడు వీడు ఎవడైతే ఉన్నాడో మనకి 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది వీడు ఫ్లాట్ అవ్వడమో లేకపోతే స్లాంటింగ్గా అసెండింగ్లో ఉండి మనకి సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కరెక్షన్ చూసారు కదా, ఎక్స్టెండ్ అవ్వడానికి స్కోప్ కూడా ఉంది. సో ఎవ్రీ టైం ప్రతిసారి ఏదో బౌన్స్ అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ బౌన్స్ అవుతుంది అంటే మనకి ఇంకా ఎలక్షన్స్కి రఫ్లీ ఓవరాల్ ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వడానికి 1.5 month టైం ఉంది. ఆల్మోస్ట్ లైక్ 1 month 20 days దాకా ఉంది. 1 month 10 days రఫ్లీ లైక్ దట్. ఓకే, సో అది కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి మార్కెట్లో రిజల్ట్ వచ్చే ముందు ఈ కరెక్షన్ తీసుకుని రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఈ వీడియో చేయడానికి మెయిన్ నా ఉద్దేశం అదే. సో పైకి అప్ మూమెంట్ వెళ్తే ఎంతవరకు వెళ్తాడు. సో ఇంకొకటి, ర్యాలీ అనేది మనకి ఎలక్షన్స్ అయిన తర్వాత రావాలి. ఓకే, సో మోడీ కనుక మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ నెగ్గితే అప్పుడు మార్కెట్లో ర్యాలీ రావాల్సి ఉంటుంది కదా, 1000 పాయింట్స్ లేకపోతే ఎంతో మనకు తెలియదు. ఆ 1-2 daysలో 1000 point ర్యాలీ కూడా తీసుకొస్తారనమాట ఆల్ ఆఫ్ ఎ సడన్. ఆ ర్యాలీ రావాలి అంటే ముందు పడేయాలిగా. ఓకే, సో సంథింగ్ లైక్ ఒక స్టాక్లో డివిడెండ్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, డివిడెండ్ మనకు వస్తుంది. ఆ డివిడెండ్ ఇచ్చిన వాట్ ఎవర్ ఆ రేషియో ఉందో అది స్టాక్లో పడేస్తారు. సో ఇప్పుడు మనకి మార్కెట్లో నెక్స్ట్ మంత్ May 15th తర్వాత మనకి మార్కెట్లో 1,000-1,500 point లేదా 2,000 point ర్యాలీ రావాలి అంటే ఇప్పుడు ఆ 2,000 point మన దగ్గర తీసేసుకుంటారు. రఫ్లీ అట్లీస్ట్ 1,500 point అన్నా మన దగ్గర తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఓకే, సో ఈ సినారియో మైండ్లో పెట్టుకుని స్టాక్ స్పెసిఫిక్ ట్రేడింగ్ చాలా బెటర్. ఇప్పుడు
ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అసలు లాంగ్ టర్మ్ టచ్ చేయొద్దు. ఈ 1.5 మంత్ అసలు లాంగ్ టర్మ్ టచ్ చేయాల్సిన అవసరంలా. ఓకే, సో వెరీ వెరీ హైలీ అన్ఫేవరబుల్ కండిషన్స్ అనమాట. ఓకే, సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. సో ఐ విల్ ట్రై టు కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ టుమారో. థ్యాంక్ యూ.